ఇండియన్ ముస్లిమ్స్కి మంచి రోజులు వచ్చాయా? వాళ్ళు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతారా? 10 ఏళ్ల పాటు మోదీ కాలంలో ఎన్నో దౌర్జన్యాలు, ఎన్నో దారుణాలు, ముస్లిం పేర్ల మీద జరిగిన అఘాయిత్యాలు. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు జరిగిన గోద్రా అల్లర్లు, ముస్లింల ఊచకోత, వాళ్ళపై మానభంగాలు, ముస్లిం పేరుంటే చాలు ఏదో రకంగా వాళ్ళని హింసించడం, ముస్లిం పేరున్న వాళ్ళందరి ఇళ్లపై బుల్డోజర్లు తొక్కించడం, అనవసరమైన కేసుల్లో ఇరికించడం, బాధలు పెట్టడం, గోహత్య పేరుతో దారుణాలు, అన్యాయంగా అమానుషంగా ఏ తప్పు చేయని వాళ్ళు కూడా కేవలం ముస్లిం అనే పేరు ఉండడం వల్ల ఎన్నో దౌర్జన్యాలు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఎంతోమంది అనామకంగా జైళ్లలో నలుగుతున్నారు. ఆర్టిస్టులు, జర్నలిస్టులు అకారణంగా కేసులు బనాయించబడి జైళ్లలో నలిగిపోయారు ముస్లిం కావడం వల్ల. 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో 20 కోట్లకి మించని ముస్లిమ్స్ని వాళ్ళ వల్ల మీ అందరికీ ప్రమాదం ఉంది అని చెప్పి హిందువులందరినీ రెచ్చగొట్టి దేశంలో 80% ఉన్నటువంటి హిందువులని తిప్పి తిప్పి కొడితే 15-16% కూడా లేనటువంటి ముస్లిమ్స్ వల్ల ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి ముస్లిమ్స్ పట్ల ద్వేషాన్ని పెంచి 10 ఏళ్ల పాటు ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో మనం చూసాం. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కేవలం హిందుత్వం అనే అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తూ వచ్చినటువంటి మోదీకి హిందుత్వం కలిసి రాలేదు. హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెట్టడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. తన ప్రతి ఎన్నికల సమయంలో ముస్లింలని మాత్రమే టార్గెట్ చేస్తూ, ముస్లింలు మీ డబ్బు దోచుకుపోతారు, ముస్లింలు మీ మంగళసూత్రాలు తీసుకుపోతారు, ముస్లింలకి మీ రిజర్వేషన్లన్నీ ఇచ్చేస్తారు, ముజ్రా, ముస్లిం, మటన్, ముర్గా, ఇలా ముస్లింలు లేకుండా, ముస్లిం అంశం లేకుండా ఒక్కటంటే ఒక ప్రసంగం చేయలేని, ఒక్కటంటే ఒక ప్రచారం చేయలేనటువంటి ప్రధానమంత్రికి ఇప్పుడు గడ్డుకాలం వచ్చింది. బీజేపీ ఏదైతే ముస్లిం వ్యతిరేకంగా హిందూ నినాదంతో వచ్చిన బీజేపీ ఏదైతే ఉందో, ఆ బీజేపీ ఈసారి కావలసినంత మెజారిటీని కూడా సంపాదించుకోలేకపోయింది. 543 సీట్లకి గాను 272 కావాల్సి వస్తే కేవలం 240 దగ్గర మాత్రమే ఆగిపోయింది. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి సహాయం కావాల్సిన పరిస్థితిలో ఉండిపోయింది. ఇప్పుడు ఆ సహాయం చేసేవాళ్ళు కూడా చాలా కీలకంగా మారారు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి సపోర్ట్ తీసుకున్న వెంటనే మోదీ ఏదైతే ఈ ముస్లిం వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వచ్చారో అవి ఇక మీదట చెయ్యడానికి కుదరదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ముస్లిం ఓట్లతో గెలిచిన వాళ్ళు, ముస్లింలకి పెద్దపీట వేసి వాళ్ళ ఓట్ల ద్వారా గెలిచిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ముస్లిం వ్యతిరేక పనులకి ఒప్పుకోరు. చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరూ కూడా ముస్లిం వ్యతిరేక పనులేవి చెయ్యడానికి మోదీకి కూడా సహకరించరు, మోదీని కూడా చెయ్యనివ్వరు. మరి అలాంటి పరిస్థితుల్లో మోదీ వీళ్ళిద్దరూ లేకపోతే తన సింహాసనాన్ని కూడా కాపాడుకోలేని మోదీ మరి ఈసారి ముస్లింల మీద దౌర్జన్యం చేయగలడా? ఈ 10 ఏళ్ల పాటు చేసినటువంటి ముస్లిం వ్యతిరేక పరిపాలన ఇప్పుడు సాధ్యమవుతుందా అంటే అవ్వదు, అవకాశం లేదు అనే సమాధానం వినిపిస్తుంది. కాబట్టి 10 ఏళ్ల పాటు అణిచివేయబడిన, అన్ని రకాలుగా దౌర్జన్యాలకి గురైన, బుల్డోజర్ల కింద నలిగిపోయిన అమాయక నిరుపేద ముస్లిమ్స్ అందరూ ఇప్పుడు ఊపిరి పీల్చుకోవచ్చు. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఇప్పుడు రావచ్చు. ఇండియన్ ముస్లిమ్స్ అందరూ ఇండియన్స్ కాదు, వలసదారులు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఇన్వైడర్స్ అని చెప్పి ప్రచారం చేసుకుంటున్న ఈ మోదీకి దాదాపు 80% ముస్లిమ్స్ అందరూ కూడా
ఇదే భారతదేశంలో అనేక కారణాల వల్ల హిందువులుగా ఉండి ముస్లిమ్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళే అని చరిత్ర చెప్తుంది. మహా అయితే ఒక 5-6% అక్కడి నుంచి వచ్చిన ముస్లిమ్స్ ఉండి ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా ఇండియనైజ్ అయిపోయారు. ఆచార వ్యవహారాలు, వాళ్ళ జీవనశైలి మొత్తం ఇండియాని అడాప్ట్ చేసేసుకొని ఇండియన్ ముస్లిమ్స్గా మారిపోయారు. వాళ్ళని ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళని ప్రజల్లో ఒక రాంగ్ మెసేజ్ని పంపించే ప్రయత్నం చేసి 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 మోదీ చివరికి అలసిపోవాల్సి వచ్చింది. కాబట్టి ముస్లిం సోదరులందరికీ ఊపిరి పీల్చుకునే సమయం వచ్చింది. ఈ ఎన్నికల ద్వారా, ఈ ఫలితాల ద్వారా ముస్లిమ్స్కి, ఇండియన్ ముస్లిమ్స్కి మంచి రోజులు రాబోతున్నాయి. అభద్రతలో బతికే అవసరం లేదు. స్వేచ్ఛగా, సమానత్వంతో అందరితో పాటు మీరు కూడా బతకొచ్చు.